దగ్గర మిత్రులారా చూస్తున్నారా, కృష్ణా జిల్లాలో ఉన్న విలేకరుల పరిస్థితి చివరికి చెత్తబుట్టలో చేరినాయి. ఇంతకాలం మన విలేకరులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఈరోజు వస్తే రేపు వస్తే, ఈరోజు వస్తే రేపు వస్తే ఎదురు చూస్తున్నారు. కానీ మీ జాతకాలన్నీ కూడా చెత్తబుట్టలో ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మరి విలేకరులకు అన్యాయం చేయమన్నాడా, లేక జిల్లా కలెక్టర్ చేయమన్నారా? మరి ఇక్కడ మొదటి సంతకం చూస్తే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆర్కే రోజా గారి సంతకం ఇది. అలాగే డిస్టిక్ కలెక్టర్ గారు ఈయన సంతకం పెట్టలేదు. డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ కృష్ణ ఈయన సంతకం చేశారు. అలాగే శేషుబాబు సాక్షి ఆయన సంతకం, గణేష్ కుమార్ సంతకం, సతీష్ సంతకం ఉంది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు, అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గుడివాడ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మచిలీపట్నం, పిఆర్ఓ మచిలీపట్నం. ఇవి చూస్తే విలేకరులకు ఇళ్ల స్థలాలు పట్టా కేటాయిస్తూ ఇచ్చిన అన్నీ చూస్తున్నారు కదా. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా మీ జిల్లాలో విలేకరులు కేటాయించిన ఈ కాపీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఐఎన్పిఆర్ ఆఫీసులో ఉన్నాయా, లేదా అవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయినాయి, ఒకసారి వెరిఫై చేయండి. జేసీ గారు 12 గంటలకు వచ్చారు. ఆవిడ విచారణ కోసం ప్రెస్ వాళ్ళతో మాట్లాడారు. 11 గంటలకి మీ పేరు మీద ఒక ప్రెస్ నోట్ వచ్చింది. విచారణ అయిపోయింది, ఇక్కడ ఎటువంటి తప్పిదాలు జరగలేదని చెప్పి మేడం చెప్పారని చెప్పి మీరు ప్రెస్ నోట్ ఎలా ఇస్తారు? ఇప్పుడు ఆవిడ విచారణ అధికారి, ఆవిడ వచ్చారు అన్నీ తీసుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రండి, నేను విచారణ చేస్తాను అన్నారు. ఇంకా విచారణ అసలు పూర్తి కాలేదు కదా, ఇది వచ్చిన సమాచారం. ఎట్లా కలెక్టర్ గారు ఏమి ఇచ్చారు? విచారణ జరుగుతుందని వరకు బాగానే ఉంది. మీరు విచారణ జరిగిపోయింది, ఇక్కడ ఏం తప్పిదాలు జరగలేదని ఇచ్చేసారు. తహసీల్దార్ కూడా తహసీల్దార్ ఎవరు? మీరు వాస్తవ సమాచారం తెలుసుకుని చేయాలి లేదా? తహసీల్దార్ ఎవరు? ఆయన చేసింది తప్ప ఆయన. ఇప్పుడు ఆయన మీద కదా మేము చెప్తుంది, దొంగ పట్టాలు తయారు చేస్తానని చెప్పింది ఆయన మీద. మీరు ఎలా ప్రెస్ నోట్ ఇచ్చేస్తారు? అందరికీ నమస్కారం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలుగా మరి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. చివరికి పాత్రికేయులను కూడా మోసం చేస్తూ చివరికి ఎలక్షన్స్ ముందు 3 నెలల ముందు జీవో ఇచ్చారు. 10 రోజుల నుంచి ఫైల్ కనపడతలేదు. ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి ఫైలే కనపడకుండా నిన్న కలెక్టరేట్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పెట్టినటువంటి సంతకం పెట్టినటువంటి తీర్మానం కాపీని చెత్తకుప్పలో పడేశారంటే కలెక్టరేట్ గోడ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో. ఇది ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతోంది. ఇది విలేకరుల మీద కక్షతో చేస్తా ఉన్నారా, లేకపోతే వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయని చెప్పి చేస్తా ఉన్నారా? 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి 40-60 రేషియోలో ఇస్తామని చెప్పి అనేక సార్లు విలేకరులు మోసం చేసి గతంలో మేము ఇచ్చినటువంటి పట్టాలు, ఆ రోజున మేము ఒరిజినల్ పట్టాలు తయారు చేసి స్థలాలకు ఇస్తే స్థానిక మాజీ ప్రజాప్రతినిధి, శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యేగా మరి రేపు ఎలక్షన్స్ వరకు ఉంటారు కాబట్టి వారి ఆధ్వర్యంలో పేరు నాని గారు సమాచార శాఖ మంత్రిగా ఉండి విలేకరులకు కూడా ఇక్కడ స్థలాలు ఇప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో
ఆయన ఉన్నారంటే ఇవాళ మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి ఫైల్స్ని ఇవాళ మిస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే తన అనుయాయుల్ని ఇక్కడ అవుట్ సోర్సింగ్లో పెట్టినటువంటి వ్యక్తులు బ్లాక్మెయిలింగ్తో, ఎందుకంటే మొన్న మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే 11 గంటలకి మరి ఒక ప్రెస్ నోట్ వచ్చేసింది. ఇక్కడ విచారణ అయిపోయింది, విచారణ అయిపోయి ఏమి తప్పిదాలు లేవని చెప్పేశారని చెప్పి జేసీ గారు చైర్మన్గా ఆవిడ 11 గంటలకు వచ్చారు. దాదాపు 1 గంటకి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. 1 గంటకి ఆవిడ అక్కడి నుంచి బయటకు వెళ్తాం జరిగింది. విచారణ నేను ఇది ఖచ్చితంగా విచారణ చేస్తాను, రేపు ఉదయం కలెక్టరేట్ రండి అని చెప్పి మేడం గారు పాత్రికేయ సోదరుల సమక్షంలో చెప్పారు. కానీ ఆ నోట్ ఏంటంటే అసలు ఏమీ లేదు, ఇక్కడ విచారణ జరిగిపోయింది, అంతా ఏమీ లేదని చెప్పి మరి ఒక డీడీ గారు ఇచ్చారంటే, సమాచార శాఖలో ఉన్నటువంటి జిల్లా అధికారి ఇచ్చారంటే అసలు ఏం జరుగుతూ ఉందో ఒకసారి ప్రభుత్వం ఏ రకంగా మభ్యపెడతా ఉందో ఒకసారి అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. నేను అధికారులు కూడా చెప్తున్నా, ఇది ఎలక్షన్ కోడ్ వచ్చింది, షెడ్యూల్ ఇచ్చారు, ఇంకా మీరు వారికి తొత్తులాగా వ్యవహరిస్తామని ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. నేను కలెక్టర్ గారు మరి జేసీ గారిని ఇక్కడ విచారణ అధికారిగా వేశారని చెప్తున్నారు. ఇమ్మీడియట్గా విచారణ అధికారిని పూర్తిగా విచారణని 1 or 2 డేస్లో పూర్తి చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటే ఇంకా చాలా ఫైల్స్ మిస్ అయిపోయి ఉంటే ఒకసారి చెక్ చేసుకోమని కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను. దీని మీద వాళ్ళుగా న్యాయం చేయని పక్షంలో రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దీనికి అనుకున్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి ఒక్క విలేకరు సోదరుడికి మేము ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఈసారి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చి ఇల్లు నిర్మాణం చేస్తామని కూడా నేను హామీ ఇస్తాను.